నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. హైదరాబాద్లోని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం 3 ఒక క్యాబ్ డ్రైవరు కస్టమర్ పైన నిర్లక్ష్యంగా ప్రవర్తించాడని ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే 19 అక్టోబర్ 2021 నాడు ఒక వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కాడు. ఎక్కిన తర్వాత సదరు డ్రైవరు అసభ్యకరంగా మాట్లాడడం, నన్ను ఇక్కడ దింపు అంటే నేను వెళ్ళను అనడం, ఇట్లా వ్యతిరేకంగా ప్రవర్తించి అతన్ని మనోవేదనకి గురి చేశాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ సదరు క్యాబ్ డ్రైవర్ వినలేదు. దిగిన తర్వాత ఇంక చేసేది లేక సదరు ప్యాసింజరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేశాడు. నన్ను వేదనకి గురి చేశాడు, చాలా బాధ పెట్టాడు, ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది, నాకు నష్టపరిహారం చెల్లించేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని అంటే ఇరుపక్షాల వాదనలు విన్నారు. అతనికి నోటీస్ పంపించారు, కౌంటర్ ఫైల్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము కంపల్సరీగా ఇది డ్రైవరీ యొక్క తప్పే, డ్రైవర్ యొక్క అసభ్య పదజాలంతో ఈ విధంగా ప్రవర్తించాడు కాబట్టి అతనికి బాధ్యత, డబ్బులు కట్టాల్సిందే, అతను నిర్లక్ష్య వైఖరికి ఈ విధంగా చేయాల్సిందే, ఏసీ వెయ్యమని అంటే కూడా నిర్లక్ష్యంగా వెయ్యలేదు, డబ్బులు తీసుకున్నాడు, ఇట్లా తిట్టాడు, తిప్పించాడు, ఇట్లా అవమానపరిచినందుకు సదరు క్యాబ్ డ్రైవరు డబ్బులు కట్టవలసిందే, ₹1,00,000 జరిమానా అని చెప్పేసి ఇట్లా డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరము కమిషను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకు తెలిసేదేంటి, ఎవరైనా సరే ఇట్లా ట్యాక్సీ చేసుకుని క్యాబ్ డ్రైవర్లు నిర్లక్ష్యంగా అసభ్య పదజాలంతో మాట్లాడితే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి. ఇట్లా డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇట్లా నెగ్లిజెంట్గా చేస్తే కూడా ఇంకా జైలు ఉండాలి. ఈ కేసులో జైలు లేకుండా కేవలము కన్జ్యూమర్ కోర్టు వీళ్ళకి డబ్బులు పే చేయి, నష్టపరిహారం పే చేయి అని తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి క్యాబ్ డ్రైవర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి, కస్టమర్స్తో రెస్పెక్ట్తో మాట్లాడాలి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. థ్యాంక్ యూ.